హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఇలా జ్యూస్ అండి, డ్రై ఫ్రూట్స్తో జ్యూస్ హెల్త్కి చాలా మంచిదండి. ఇలా చేసుకొని తాగితే దీనికి ప్రిపరేషన్ చూద్దాము. చూడండి, ముందుగా ఇలాగ ఒక గిన్నె తీసుకొని ఇంట్లోకి ఒక 3 జీడిపప్పును వేసుకోవాలండి. తర్వాత ఒక 4 కిస్మిస్ వేసుకోవాలి. తర్వాత కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలండి, ఒక 2 స్పూన్స్. తర్వాత ఒక స్పూన్స్ గుమ్మడికాయ విత్తనాలండి. తర్వాత వాల్నట్స్ అన్నీ వేసుకోవాలి. ఇంక ఇవి డ్రై ఫ్రూట్స్ అన్నీ చూడండి ఇలాగ వేసుకోవాలి. అంజీరా ఒక 2 వేస్తున్నాను. వాటర్ వేసుకొని నైట్ అంతా వీటిని నానబెట్టుకోవాలండి. వాటర్తో నానబెట్టుకోవచ్చు, లేదంటే పాలలో వేసుకొని నానబెట్టుకోవచ్చు. నేనైతే వాటర్ వేసి నానబెట్టినాను. తర్వాత ఇవి ఒక 2 స్పూన్ల సబ్జా గింజలు వేసి వాటర్ వేసి వీటిని ఒక 5 మినిట్స్ ఇలాగ నానబెట్టుకోవాలండి. చూడండి, ఇవి మార్నింగ్కి ఇలాగ నాన్నాయి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేసుకుందామండి వీటన్నిటిని. తర్వాత ఇందులోకి బాదం పప్పు ఒక 3 ఇలాగ వేస్తున్నాను, నానబెట్టిన బాదం పప్పు అండి. తర్వాత కొన్ని పాలు వేసుకొని కాచి చల్లార్చిన పాలండి ఇవి మిక్సీకి ఇలాగ పట్టుకోవాలండి. ఇంకా తర్వాత ఒక గ్లాస్ తీసుకొని సర్వింగ్ చేసుకోవడమే అండి. ఇంకా ఇలాగ మనం మిక్సీ పట్టుకున్నది దాన్ని ఇందులోకి వేసుకోవాలండి. తర్వాత ఇందులోకి ఇంకా తేనె వేసుకుందామండి. అలాగే 2 స్పూన్ల సబ్జా గింజలు వేసుకుందాము. చూడండి ఇలాగ వేసుకోవాలి సబ్జా గింజలు. తర్వాత ఇందులోకి తేనె వేసుకుందామండి. చూడండి ఇలాగ ఒక 2 స్పూన్స్ ఇలాగ తేనె వేసుకోవాలి. ఇంకా చూడండి ఇలాగ కలుపుకోవాలంటే అండి రెడీ అయ్యింది. డ్రై ఫ్రూట్స్తో చేసిన జ్యూస్ రెడీ అయ్యింది. హెల్త్కి చాలా మంచిదండి. జుట్టు గ్రోత్ అవ్వడానికి, హార్మోన్స్ ప్రాబ్లంకి అన్నిటికీ చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. లైక్ అయితే తప్పకుండా చేయండి, వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది కాబట్టి లైక్ అయితే తప్పకుండా చేయండి. అంతే అండి వీడియో. ఇంకా బై ఫ్రెండ్స్.